దేశాభివృద్ధిలో రవాణా వ్యవస్థది కీలక పాత్ర. అందుకే కేంద్రం రహదారి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే ఖమ్మం దేవరపల్లి మధ్య 4 వరుసల యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సుమారు 3,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ హైవే నిర్మాణం దాదాపు పూర్తయింది. ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్ విశాఖ మధ్య ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి ప్రత్యేకతలేంటి, నిర్మాణ ప్రక్రియ, రహదారి భద్రతకు తీసుకుంటున్న చర్యలు, వినియోగిస్తున్న సాంకేతికత తదితర వివరాలు ఈ కథనంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రాబోతుంది. ఖమ్మం జిల్లాలోని తల్లంపాడులో మొదలైనటువంటి ఈ హైవే ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు కూడా సాగుతుంది. దాదాపు 162 కిలోమీటర్ల నిడివితో ఈ హైవే నిర్మాణాన్ని ఎన్హెచ్ఏఐ అధికారులు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఒక్కటి కూడా లేదు. ఖమ్మం దేవరపల్లి హైవేనే మొదటిది. మొత్తం 162 కిలోమీటర్లు ఉన్న ఈ హైవే తెలంగాణలో 106 కిలోమీటర్లు, ఏపీలో 57 కిలోమీటర్లు ఉంది. ఖమ్మం నుంచి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు నిర్మించారు. దీనికి NH 365 BG నంబర్ను కేటాయించారు. ఇది అందుబాటులోకొస్తే హైదరాబాద్ విశాఖ మధ్య సుమారు 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. (2017లో ఖమ్మం దేవరపల్లి ప్రాజెక్టుకు ప్రతిపాదనను రూపొందించారు. 2018లో ఆమోదం లభించింది. రహదారి నిర్మాణానికి కేంద్రం 4,451.87 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మార్గంలో 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్ట్లు, 1 ROB, 98 అండర్ పాస్లు ఉన్నాయి. కర్బన ఉద్గారాల నివారణకు నిర్మాణంలో రామగుండం NTPC నుంచి ఫ్లై యాష్ తెచ్చి వినియోగించారు. తెలంగాణలో ఇప్పటివరకు 116 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. అయితే ఈ రహదారి నిర్మాణంలో కీలకమైంది రైల్వే ట్రాక్పై వంపు తిరిగినట్లు ఉండే బో స్ట్రింగ్ గిడ్డర్ వంతెన. మరి ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా చేశారో బ్రిడ్జ్ ఇంజనీర్ రాధాకృష్ణ మాటల్లోనే విందాం. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టు నిర్మాణంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. దాన్ని బోస్టింగ్ బ్రిడ్జ్ నిర్మాణం అంటారు. అంటే ఒక బాణాన్ని వంచితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిర్మాణం చేపడతారన్నమాట. ఎందుకంటే రైల్వే ట్రాక్ల మీద బ్రిడ్జ్ నిర్మాణం అనేది అసాధ్యం. రైళ్ల రాకపోకలకు అది ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఒక ప్రాంతంలో బ్రిడ్జిని నిర్మించి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద అమరుస్తారు. అది ఎట్లా జరుగుతుంది అనేది అడుగుదాం. మనతో పాటు ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఇంజనీర్ రాధాకృష్ణ సార్ ఉన్నారు. సార్, ఈ బ్రిడ్జ్ నిర్మాణం ట్రాక్ మీద కాకుండా ఇక్కడ నిర్మించేందుకు గల కారణం ఏంటి సార్? ఏంటంటే రెగ్యులర్ హైవే రూట్ ఇది, మామూలుగా రైల్వే రూటు, చెన్నై టు ఢిల్లీ రూటు. ఇక్కడ ఏ ట్రైన్ ఆపలేము. మనం వర్క్ చేయాలంటే ట్రైన్ ఆపాలి, పవర్ ఆపాలి. బట్ మనం పవర్ ఆపలేము, ట్రైన్ ఆపలేము. కాబట్టి వీటిని ఏం చేస్తామంటే రైల్వే ట్రాక్ యువతల మనం దీన్ని అసెంబ్లింగ్ చేసుకుంటాం. మొత్తం అసెంబ్లింగ్ చేసిన దీన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసి మరి రోల్ చేస్తాం. ఇక్కడ నుంచి యాక్చువల్ ఇది పెట్టాల్సింది ఎక్కడంటే ఇక్కడ కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్నాం మనము, అక్కడ పెట్టాలి, ట్రాక్ మీద పెట్టాలి. అంటే నియర్ లేబౌట్ మనకి దీన్ని లిఫ్ట్ చేసి ఇటు స్లైడ్ చేసి అటు రోల్ చేసి అక్కడ పెడతాం అనమాట. మనకు ఒక 5 times వాళ్ళు పర్మిషన్ ఇస్తారు రైల్వే వాళ్ళు. ఏమని, ఒక 5 times మేము పవర్ బంద్ చేసుకుంటాము, అప్పుడు ఆ టైంలో మీరు వర్క్ చేయండి. మనకు ఆ టైం రావాలి, ఆ ట్రైన్ ఆపేయాలి ఒక అరగంట సేపు. అప్పుడు దీన్ని ఇమీడియట్లీ షిఫ్ట్ చేశారు అక్కడికి. అదండి. ఏంటంటే మామూలుగా స్లాబ్ అనుకోండి, పిల్లర్లో ఇవి పెట్టేసి స్లాబ్ వేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే స్లైడ్ చేసి ఇటు షిఫ్ట్ చేసి అటు రోల్ చేయాలి. దానివల్ల లేట్ అయిపోతుంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు ఒక బోస్టింగ్ ఉందండి, నియర్లీ 350 tons ఉంటుంది. 350 tons ఇది మనం, ఎందుకంటే లోడ్ మోయాల్సింది 100 tons ఇది. ప్లస్ ఇంకోటి దీంట్లో బౌస్టింగ్ 2 ఉన్నాయి. 2 PSC గడర్స్ ఉన్నాయి. PSC అంటే ప్రీస్ట్రెస్ కాంక్రీట్. ఇటు లాస్ట్ PSC గడర్స్. ఇటు మధ్యలో 2 స్పాన్స్ ఏంటంటే ఓన్లీ బోస్టింగ్ గడర్స్. ఆ బోస్టింగ్ గడర్స్ ఇప్పుడు ఇది ఏంటంటే 2 tracks కవర్ చేసుకుంటుంది. అవతల 2 tracks అంటే ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్లో రైల్వే వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది కావద్దని ఇప్పుడే కట్ చేస్తున్నాం మనం. ఎందుకంటే NHAI ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. అట్లా ఇటు 2 ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. ఇప్పుడు దీని స్పాన్ ఈచ్ 52 meters అండి. బయట అవి 25 meters, ఇది PSC గడర్స్. ఇవి మాత్రం 52 meters. ఈచ్ 52 meters అంటే మీకు 104 meters లోపల 5 ట్రాక్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ బ్రిడ్జి కాల పరిమితి
ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం మన్నికగా ఉంటుంది? ఇది మీకు 150 years అబౌవ్ ఉంటుంది. ఎందుకంటే రైల్వే వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ చెక్ చేసుకుంటారు. ప్లస్ దీని మీద కోటింగ్ వస్తుంది, ఏది జింక్ ఆక్సైడ్ కోటింగ్ అంటాం. అది వచ్చిన తర్వాతనే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అప్రూవ్ ఇచ్చాకనే అప్పుడు మేము స్లాబ్ వేయగలుగుతాం వీటి మీద. అప్పటి వరకు మేము కూడా వీటిని ముట్టుకోవడానికి లేదు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా మాత్రమే హైవేపై ప్రయాణించిన దూరానికే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. 5 ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ATMSను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వాహనదారులు మితిమీరిన వేగంతో నడిపినా, సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, రాంగ్ రూట్లో వచ్చినా సమాచారం అందుతుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు. నిబంధనలను అతిక్రమించిన వారికి చలాన్లు పంపిస్తారు. అయితే సాధారణ జాతీయ రహదారుల్లా కాకుండా కొత్త రహదారిపై కేవలం 9 చోట్ల మాత్రమే, అంటే సుమారు 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ప్రమాదాలు, అత్యవసర సందర్భాల్లో బాధితులను తరలించడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ను ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ దివ్య చెబుతున్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక యాక్సెస్ పాయింట్ మాత్రం ఏర్పాటు చేశారు. అది కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదంటే అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే అందులోంచి ఆలోచిస్తారు. మనతో పాటు అధికారి దివ్య మేడం ఉన్నారు. మేడం, ఈ యాక్సెస్ పాయింట్లు ఎందుకు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? ఇది తెలంగాణలో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే యాక్సెస్ కంట్రోల్డ్ అండి. అంటే మీరు చూస్తే వేరే రోడ్ల నుంచి వచ్చినప్పుడు ఎవరు మధ్యలో రాకుండా మొత్తం బ్యారికేడింగ్ ఉంటుందన్నమాట. ఇది ORR మాదిరిగా ఎక్కడైతే మనం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో అక్కడే మనం ఎంట్రీ అవుతాం, ఎక్కడ దిగాలనుకుంటాం అక్కడే వెళ్తాం. ఇప్పుడు ఏదైనా సడన్గా కారిడోర్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, మళ్ళీ రాంగ్ రూట్లో 20 కిలోమీటర్లు ప్రయాణించకుండా ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ అంటారండి. అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఇది మొత్తం బ్లాక్ అయిపోతే 20 కిలోమీటర్లు ఆపకుండా ప్రతి 5 కిలోమీటర్లకి మేము ఇది ప్రొవైడ్ చేస్తాం. దీనికి మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఓపెన్ చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడమైనా లేదంటే అంబులెన్స్లో వాళ్ళని తీసుకొని వెళ్ళడమైనా, రాంగ్ రూట్లో వెళ్లకుండా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ఇది ఓపెన్ చేసి ఇస్తారనమాట. ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఉంటుంది కాబట్టి మాక్సిమం ఒక 5 నిమిషాల్లో లేదా 10-15 నిమిషాల్లో ఏమైనా కానీ ఇమీడియట్గా మేము అందుబాటులో ఉండడానికి ఈ ఫెసిలిటీని అనేది మేము కొత్తగా అడిషనల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ మెడన్ ఓపెన్ చేయాలంటే ఎట్లా కాంటాక్ట్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ కావాలి? మనకి ప్రాజెక్ట్లో ఏదైనా కానీ 1033 అని చెప్పి NHA హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి. మీరు ఎక్కడ చూసినా కానీ 1033 బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు 1033కి కాంటాక్ట్ చేసి కంప్లైంట్ కానివ్వండి, లేదా మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి, కొంతమందికి టైర్ పంచర్ అవుతుంది, సో ఇప్పుడు ఇక్కడ మనకి వేరే వాళ్ళు యాక్సెస్ ఉండదు కాబట్టి 1033కి చేస్తే మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ వస్తుంది. తర్వాత రెస్పాన్స్ వెహికల్ అని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వెహికల్ IMS అంటాం అనమాట. వాళ్ళు వస్తారు, వాళ్ళు మీకు కావాల్సిన ఫెసిలిటీ ఇస్తారు. టోయింగ్ వెహికల్ ఉంటుంది, ఒకవేళ ఏమైనా తీయాల్సి వస్తుంటే దానికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ సెటప్ ప్రతి టోల్ ప్లాజాలో ఉంటుంది. మాకు ఒక్కొక్క 30 కిలోమీటర్స్కి 2 అంబులెన్సెస్, 2 టోయింగ్ వెహికల్స్, తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వెహికల్స్ ఉంటాయి. మీరు 1033కి చేస్తే అది మా నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఆ నియర్ బై ఉన్నదానికి మనకి కాంటాక్ట్ ఇస్తుంది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెస్టోర్ చేస్తారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీల కోణంలో పనిచేసే సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే సోలార్ ఆధారిత దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ ఉంటాయి. రహదారిపై ఏర్పాటు చేసిన QR కోడ్ బోర్డులను స్కాన్ చేయడం ద్వారా మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, దగ్గరలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకులు తదితర సమాచారం తెలుస్తుందని NHAI రీజనల్ ఆఫీసర్ శివశంకర్ చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈ వెహికల్స్, భారీ వెహికల్స్ ఆపిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేందుకు మీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి ప్రతి 50 కిలోమీటర్స్ రేంజ్లో ఒక వేసైడ్ ఎమ్యూనిటీ ఇవ్వడానికి మేము ప్రపోజల్ పెట్టాం. అది ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 చోట్ల ఈ ప్రాజెక్ట్లో మనకి తెలంగాణ స్టేట్లో 2 చోట్ల మనకి వేసైడ్ ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అది ఒక సంవత్సరంలో మనకు అందుబాటులో వస్తాయి. అక్కడ మనకి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, మోటల్స్ ఉంటాయి, రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి, ఈ ట్రక్కర్స్ అందరికీ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది, పబ్లిక్ కూడా రిఫ్రెష్ అవ్వడానికి అక్కడ మంచి రిఫ్రెషింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అది కాక మనం ఈ రోడ్డు మీద జరిగే ఇన్సిడెంట్స్ని డైరెక్ట్గా లైవ్లో రియల్ టైం మానిటరింగ్ చేయడం కోసం అని చెప్పి అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసాం.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళకు దాదాపు 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదేవిధంగా ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళే వాళ్ళకైతే దాదాపు 24 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణంలో 2 నుంచి 4 గంటల వరకు సమయం ఆదా అవుతుంది. అంతేకాదు ఫ్యూయల్ కూడా ఆదా అవుతుందని NHAI అధికారులు అంటున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ జాతీయ రహదారి ఎక్కువగా ఉపయోగపడుతుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం నుంచి కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.